సో ఒకవేళ ఈ రోజు మీకు ఫోన్ చేసి చెప్తే సో ఎన్ని డేస్లలో డెలివరీ? ఈరోజు నైట్ ఎక్కిస్తే రేపు మార్నింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, జస్ట్ ఇంకా చెప్పగానే వెళ్ళిపోవడం ఇంకా డెలివరీ. ఓకే, అంటే అవైలబిలిటీ రెడీగా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మదర్ మిల్క్ తాగి అవుటర్ ఫీడింగ్ తింటుంటే టైం పడుతుంది, ఒక 1-2 days 3 days టైం పడుతాయి. జనరల్గా అయితే అప్పటిదప్పులు దొరికిపోతాయి మ్యాక్సిమం మన దగ్గర. లేదు అంటే 1 day టైం, 2 days. అంటే కలర్ కూడా క్లయింట్స్ కలర్ కూడా బేస్డ్ ఆన్ కొన్ని కలర్స్ ఉంటాయి, గ్రే అండ్ వైట్ నేను చెప్పినా కదా, అవి అవైలబిలిటీ బట్టి ఉంటుంది. హస్కీస్లోనైనా ఎందులోనైనా మాక్సిమం గోల్డెన్స్ షిట్జూస్ ఆన్ ద స్పాట్ దొరికిపోతాయి మన దగ్గర. ఓకే, ఈ హస్కీస్లో డిఫరెంట్ కలర్ కావాలన్నప్పుడే కొంచెం టైం పట్టుతుంది. అయితే ఇప్పుడు మనం ఇంటి దగ్గర కొన్ని పెట్స్ని మనం పెంచుకుంటాం, అంటే ఇట్లాంటి బ్రీడ్స్ కాకుండా నార్మల్గా ఉండేది. సో వాటికి పెట్టే ఫుడ్ దీనికి పెట్టే ఫుడ్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, హస్కీ ఎక్కువ ఏం తింటుంది? హస్కీ బేసికల్గా చిన్నప్పుడు ఏంటంటే పప్పీ ఫుడ్ ఉంటుంది, ఒక 1-2 months. ఎందుకు పప్పీ ఫుడ్ పెడుతున్నామంటే కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ మటన్ పెట్టేస్తారు, బొక్కలు కుచ్చుకుంటాయి, పప్పీస్ పెట్టారు. సో ఉప్పులు అవన్నీ ప్రాపర్గా బాయిల్ కాకుండా కూడా డైజెషన్ కాదు. మన చిన్న పిల్లలకి ఎట్లా మనం ఉగ్గులాగా చర్లాగా పెడతామో వీటికి కూడా స్టార్టర్ అనేది వస్తుంది బేసికల్ ఫుడ్. హాట్ వాటర్లో నానబెట్టి ఒక బౌల్లో పెడితే తినేస్తుంది. ఈ స్టార్టర్ ఫుడ్, స్టార్టర్ పప్పీ ఫుడ్ అంతా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే క్లయింట్స్కి మేము తీసుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక షీట్ ఇస్తాము, అందులో ఏం ఫుడ్ పెట్టాలా, ఏ టైమింగ్ పెట్టాలా, ఏం పెట్టొచ్చు, ఏం పెట్టకూడదు, దాని డేట్ ఆఫ్ బర్త్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఆ షీట్లో మెన్షన్ చేసి ఇస్తాం. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా చూసుకోవాలా. సేల్ చేయడం కాదు. మళ్ళీ ఇన్ కేస్ పాపం వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి పెట్స్ తీసుకున్న వాళ్ళకి, ఇన్ కేస్ కాల్ చేసినా వాట్సాప్లో మెసేజ్ చేసినా వాళ్ళకి అంటే రెస్పాండ్ కూడా అవుతుంటాం, ఎందుకంటే లైఫ్ స్టాక్ కాబట్టి విల్ రెస్పాండ్ టు దెమ్.